అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగంలో 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకంలో పరమాత్మ ధ్యానం చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు. దీనినే అంతరంగిక సాధన అని కూడా అనవచ్చు. ధ్యానము భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసే ప్రక్రియ. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండకూడదు. పూర్వం ఋషులు మునులు అరణ్యములకు పోయి కుటీరములు నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకునేవారు. గృహస్థులు కూడా అటువంటి ఏకాంత ప్రదేశముల్లో ఇల్లు కట్టుకుని ధ్యానం చేసేవారు. ఈ రోజుల్లో అది కుదరదు కాబట్టి ఇంట్లోనే ఒక మూల ఏకాంతమైన గదిలో ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. తరువాత ఏకాంతంలో ఉండాలి. 10 మందిలో ధ్యానం కుదరదు. 10 మందిలో ఉంటే వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అనే ధ్యాస ఉంటుంది. ధ్యానం అనేది ఉదయం పూట సూర్యుడు ఉదయించే కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఉదయం సత్వగుణం అధికంగా ఉంటుంది. శరీరము మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఉదయం ధ్యానమునకు యోగ్యమైనది. అలాగే ఈ ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం కూడా వస్తుంది. అందుకే ఈ శ్లోకంలో సతతం అని అన్నారు. ప్రతిదినం క్రమం తప్పకుండా నియమిత కాలం పాటు చేయాలి.